Good afternoon, friends. Welcome to today's lecture on English grammar in Telugu language. విద్యార్థులకు నేటి పాఠంలోనికి స్వాగతం. ఇవాళ నేను సర్వనామం మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తాను. నిన్నటి క్లాస్లో ప్రొనౌన్ అనే పార్ట్ ఆఫ్ స్పీచ్ మొదలుపెట్టాను. ఓకే, ప్రొనౌన్ ప్రొనౌన్ PRONOUN ప్రొనౌన్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి మాటలన్నింటినీ మొత్తం 8 భాగాలుగా చేశారు. ఓకే, అందులో మొట్టమొదటిది నౌన్, రెండవది ప్రొనౌన్, రెండవది వర్బ్, మూడవది ప్రొనౌన్. ఓకే, తర్వాత ఎడ్జెక్టివ్, తర్వాత ప్రిపోజిషన్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అట్లా వస్తాయి. మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి మొత్తం వర్డ్స్ అన్నింటినీ ఇలాగ 8 పార్ట్స్గా విభజించారు. వీటిని తెలుగులో భాషా భాగాలు అంటాం. నా క్రితం పాఠాల్లో నౌన్ గురించి మాట్లాడాను, వర్బ్ గురించి మాట్లాడాను. నౌన్ అంటే తెలుగులో నామవాచకం అనమాట, దీని గురించి మాట్లాడాను. అట్లనే వర్బ్ గురించి కూడా మాట్లాడాను. వర్బ్ని క్రియ అంటాం. ఓకే, నౌన్ అంటే ఇట్ ఈజ్ ఓకే, I just recall for the people who are listening to the lecture for the first time. Okay, noun అంటే name of a person, place or thing, etc. అన్నమాట. place or thing, okay, etc. Noun is name of a person or a place or a thing, etc. ఓకే, దాన్ని నౌన్ అంటాం. వ్యక్తుల యొక్క కానీ, ప్రదేశాల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ మొదలైనటువంటి వాటి యొక్క పేర్లని నామవాచకం నౌన్ అంటాం. ఓకే, దీని మీద కొన్ని ఎక్సర్సైజులు చేశాను, అభ్యాసాలు. అవి నా క్రితం పాఠాల్లో మీరు చూడొచ్చు. అట్లానే వర్బ్ మీద కూడా కొన్ని పాఠాలు నేను ఆల్రెడీ రికార్డ్ చేసి నా ఛానల్లో పెట్టాను, మీరు చూడండి. వర్బ్ అంటే దిస్ ఈజ్ ఎ వర్డ్ దట్ స్పీక్స్ అబౌట్ డూయింగ్, బీయింగ్ ఆర్ possessing. ఓకే, చేస్తున్న పని చేయడాన్ని కానీ, ఉండడాన్ని కానీ, ఆ స్థితిని కానీ, ఒక వస్తువు ఉండే స్థితిని కానీ, ప్రాణి ఉండే స్థితిని కానీ, పొజెసింగ్ కలిగి ఉండడాన్ని కానీ అధీనతని అంటాం కదా, దాన్ని కానీ కలిగి తెలిపేటువంటి పదాన్ని వర్బ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వాకింగ్, అతను నడుస్తూ ఉన్నాడు, అతను పని చేస్తున్నాడు. ఇది పని తెలుపుతుంది, డూయింగ్ తెలుపుతుంది కనుక ఈజ్ వాకింగ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. ఇదేమో మెయిన్ వర్బ్ అవుతుంది, ఇది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. ఓకే, బీయింగ్ అంటే ఐ యామ్ ఎ మ్యాన్, నేను ఒక పురుషుణ్ణి, నేను ఒక పురుషుడిగా ఉన్నాను, నా యొక్క స్థితిని తెలుపుతోంది, ద బీయింగ్ అనమాట. ఓకే, అందువల్ల యామ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. ఓకే, అట్లానే తర్వాత పొజెసింగ్ మీన్స్ ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్, ఓకే, ఆర్ సింపుల్గా ఐ హ్యావ్ ఎ పెన్ అన్నా సరిపోతుంది. ఓకే, నేను ఒక కలముని కలిగి ఉన్నాను. ఓకే, అధీనత అంటే మన పొజిషన్లో ఉంది కదా, అందువల్ల ఈ హ్యావ్ అనేటువంటి పదాన్ని మనం వర్బ్ అంటాం. ఓకే, క్రియ అంటాం అనమాట. రైట్, తర్వాత నిన్న పాఠంలో ప్రొనౌన్ మొదలు పెట్టాను. ఓకే, లెట్ మీ రీకాల్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రొనౌన్. ఇవాళే మొదలుపెట్టిన వాళ్ళకి ఈ రీకాలింగ్ మంచిది అవుతుంది. ప్రొనౌన్, okay, pronoun is a word used in place of a word used to replace a noun, okay,
ఆర్ వర్డ్ రిలేట్ టు నౌన్ అన్నమాట. ఓకే, ప్రొనౌన్ అంటే నామవాచకానికి ఒక నామవాచకానికి బదులుగా వాడబడేటువంటి పదం. ప్రొనౌన్ ఇస్ అ వర్డ్ యూస్ టు రీప్లేస్ ఎ నౌన్. ఒక నామవాచకాన్ని రీప్లేస్ సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. సబ్స్టిట్యూట్ చేయడానికి వాడబడే పదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ వాజ్ అ కింగ్. రామ వాజ్ ఎ కింగ్. ఓకే, రామ వాజ్ ఎ కింగ్. హీ కిల్డ్ వాలి. ఓకే, రాముడు రాముడు ఒక రాజు. రాముడు ఒక రాజుగా ఉన్నాడు. అతను 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 హీ కిల్డ్ వాలి. వాలి అనేటువంటి రాజుని చంపాడు. ఓకే, ఇక్కడ రామ వాజ్ ఎ కింగ్, రామ కిల్డ్ వాలి మళ్ళా రామ అని అనక్కర్లేదు. అలా అనకుండా రాముడి బదులు హీ అనే పదాన్ని వాడతాం. అంటే హీ అంటే అర్థం అతను. అతను అంటే ఎవరు? ఇక్కడ ఈ రాముడు అనమాట. ఓకే, సో రామ అనేటువంటిది నౌన్. ఇది ఒక మనిషి పేరు, అందువల్ల నౌను. ఆ నౌన్కి ప్రత్యామ్నాయంగా హీ అనేటువంటి పదాన్ని వాడాము, అందువల్ల ఇది ఒక ప్రొనౌన్ అవుతుంది. ఇది ఒక ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అది సంగతి. రామ వాజ్ ఎ కింగ్, హీ కిల్డ్ పాలీ. హీ మీన్స్ ఈ రాముడు అన్నమాట. రాముడు రాజు అని చెప్తున్నాం. ఓకే, సో అతని గురించే అతను అని ఇక్కడ అతను అంటే ఇక్కడ నౌన్ ఏదైతే ఉందో అతను అన్నమాట. ఈ ప్రొనౌన్ ఇక్కడి నౌన్ కి బదులుగా వాడబడింది అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు అభ్యాసం పేజ్ 8 తీసుకుంటా. దిస్ ఈజ్ యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఐఎమ్ ఫాలోయింగ్ ది బుక్. ఇంగ్లీష్ గ్రామర్. మొదట్లో చూపించాను, పాఠం మొదట్లో చూపించాను ఆ పుస్తకం. అది ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. రమణయ్య అండ్ జే గోపాలం. ఓకే, సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఓల్డ్ బుక్. ఓకే, ఓల్డ్ బుక్ అండ్ వెరీ స్టాండర్డ్ బుక్. ఓకే, ఈ పుస్తకంలో తెలుగులోనే ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడతారు. అది సో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అయిన వాళ్ళకి చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఓకే, నేను ఈ పుస్తకంలోంచి ఎక్సర్సైజెస్ అభ్యాసాలు తీసుకుని చేస్తున్నాను. ఓకే, ఇందులో 2021 ఎడిషన్, ఇది 2024 ఎడిషన్. సో దాంట్లోంచి పేజ్ 8 తీసుకుంటున్నా. పేజ్ 8, పి ఫర్ పేజ్ 8లో ఎక్సర్సైజ్ 6 చేద్దాం. ఎక్సర్సైజ్ 6. ఓకే, ఎక్సర్సైజ్ అంటే అభ్యాసం అన్నమాట. అభ్యాసం. ఓకే, నేమ్ ది ప్రొనౌన్స్ ఇన్ దీస్ అండ్ ది నౌన్స్ ఫర్ విచ్ దే ఆర్ యూజ్డ్. ఓకే, యా. ఈ క్రింది వాళ్ళలో ప్రొనౌన్స్ చెప్పి అవి ఏ నౌన్స్ బదులుగా వచ్చారో చెప్పము. నెంబర్ వన్, గోపాల్ టోల్డ్ హిస్ బ్రదర్. గోపాల్ told his brother. Okay, to come to him. Okay, number 1, Gopal told his brother to come to him. గోపాల్ తన సోదరునికి తన వద్దకు రమ్మనమని చెప్పెను. ఓకే, ఇక్కడ హిమ్ అంటే ఎవరు? గోపాల్ దగ్గరికి అనమాట. గోపాల్ ఎవరితో చెప్పాడు? తన సోదరుడితో. ఓకే, హిజ్ అంటే ఎవరి యొక్క? గోపాల్స్, ఆఫ్ గోపాల్ అనమాట. అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, దేనికి బదులు వాడబడింది? గోపాల్కి బదులు అనమాట. ఓకే, తర్వాత హిజ్ బ్రదర్ అంతా కూడా ప్రొనౌన్ అవుతుంది. టు కమ్ టు హిమ్. ఓకే, వాళ్ళ సోదరుడిని తన వద్దకు రమ్మనమని. హిమ్ అంటే ఇక్కడ గోపాల్ అనమాట. సో ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో గోపాల్ టోల్డ్ హిస్ బ్రదర్ టు కమ్ టు హిమ్. గోపాల్ తన సోదరునితో తన వద్దకు రమ్మనమని చెప్పెను. ఓకే, సో
తన సోదరుతో ఏం చెప్పాడు? తన వద్దకు రమ్మని. అంటే హిమ్ అంటే అతని దగ్గరికి అనమాట, గోపాల్ దగ్గరికి అనమాట. సో ఇక్కడ ఇవి రెండు హిజ్ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. హిమ్ హిమ్ అనేది కూడా ఎవరి బదులు? గోపాల్ బదులు వాడాడు అనమాట. అందువల్ల ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఇది నౌన్. ఓకే. సో సో మనం హిజ్ అంటే అర్థం, హిజ్ అంటే గోపాల్స్. ఓకే. హిజ్ రిఫర్స్ టు ది నౌన్ గోపాల్ అనమాట. ఇది ప్రొనౌన్. అట్లానే ఇది కూడా ప్రొనౌన్. ఓకే. ఇవి రెండు ప్రొనౌన్స్. యా. హిమ్ అంటే కూడా గోపాల్. హిమ్ అంటే కూడా గోపాల్. గోపాల్ తన సోదరునితో తన వద్దకు రమ్మని చెప్పాను. గోపాల్ టోల్డ్ హిస్ బ్రదర్ టు కమ్ టు హిమ్. గోపాల్ తన సోదరునితో తన వద్దకు రమ్మని చెప్పాను. ఓకే. సోదరుడికి ఏమని చెప్పాడు? నా దగ్గరికి రా అని చెప్పాడు అనమాట. అది సంగతి. అందువల్ల హిమ్ అంటే గోపాల్ అవుతుంది. అది సంగతి. నెంబర్ టూ. యా. నెంబర్ 2. Rama's watch has stopped. He can't tell the time by it. Rama's, I'll go for in the color. Rama's watch has stopped. Watch has stopped. Okay. Semicolon. He can't tell the time by it. He can't. He can't. He cannot. He cannot tell the time. Tell the time by it. Okay. Rama's watch has stopped. He cannot tell the time by it. ఓకే. ఇక్కడ ఏమిటి దీనికి అర్థం? రాముని యొక్క గడియారము ఆగిపోయింది. ఓకే. హీ కెనాట్ టెల్ ది టైమ్ బై ఇట్. అతను సమయాన్ని దాని చేత చెప్పలేడు, చెప్పజాలడు. ఓకే. హ్యాస్. ఓకే. యా. హీ అంటే ఎవరు? రాముడు అనమాట. రాముని బదులు వాడాడు కనుక రాముడు అనేది మనిషి యొక్క పేరు. ఇది నౌన్ అవుతుంది. ఇది నౌన్ అవుతుంది. తర్వాత ఈ నౌన్కి బదులు హీ అని వాడాడు అంటే అతను. అతను అంటే రాముడు అనమాట. సో ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. హీ కెనాట్ టెల్ ది టైమ్ బై ఇట్. ఇట్ అంటే ఏమిటి? వాచ్ అనమాట, గడియారం. ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఓకే. సో మనం నౌన్లు ప్రొనౌన్లు వరుసగా రాద్దాం. యా. యా. సో హీ అంటే ఎవరు ఇక్కడ? రామా. హీ అంటే రామా. He refers to the pronoun he refers to noun Rama. Okay. And tell the time by it. It ante it. The pronoun it refers to watch. The watch అనమాట. ఓకే. వాచ్ బదులు వాడాడు. ఓకే. ఈ వాచ్ అనేది ఒక ఉపకరం పేరు. అందువల్ల ఒక పనిముట్టు పేరు కదా. అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. ఇట్లాగే హ్యాస్ స్టాప్డ్ అంటే ఇది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది అనమాట. హ్యాస్ స్టాప్డ్ అంటే ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. వాచ్ అంటే ఏమిటి? నేను కాదు, మీరు కాదు, థర్డ్ పర్సన్ అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హ్యాస్ వాడాడు. ఓకే. సింగులర్ కనుక హ్యాస్ వాడాడు. తర్వాత హీ కెనాట్ టెల్ ది టైమ్ బై ఇట్. రామాస్ వాచ్ హ్యాస్ స్టాప్డ్. రాముని యొక్క గడియారం ఆగిపోయింది. హీ కెనాట్ టెల్ ది టైమ్ బై ఇట్. దాని చేత అతను సమయాన్ని చెప్పలేడు. ఓకే. అంటే హీ అంటే అతను అంటే ఎవరు? రాముడు. అందువల్ల ఇదేమో ప్రొనౌన్ అవుతుంది, రాముడేమో నౌన్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. ఓకే. అట్లని హీ కెనాట్ టెల్ ది టైమ్ బై ఇట్. ఇట్ అంటే ఈ వాచ్ అనమాట. సో వాచ్ అనేది నౌన్ అవుతుంది. ఓకే. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇట్ అనేది. దిస్ ఇట్ రిఫర్స్ టు ది నౌన్ వాచ్ అనమాట. ఓకే. అందులో ఇంతకు ముందు వాక్యంలో వెర్బ్ ఏముంది ఒకసారి చూద్దాం. యా. గోపాల్ టోల్డ్ హిస్ బ్రదర్ టు కమ్ టు హిమ్. యా. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. గోపాల్ టెల్ టోల్డ్. టెల్ టోల్డ్. టెల్ కి ఏంటి? టెల్ కి వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? టెల్, టోల్డ్. ఓకే. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది. యా. ఓకే. కమ్ కూడా వెర్బ్. దీనికి కమ్ కేమ్ కమ్ వెర్బ్ ఫార్మ్స్ కమ్. ఓకే. అది సంగతి. అట్లనే స్టాప్డ్ కి వెర్బ్ ఫార్మ్స్ స్టాప్ అవుతుంది. స్టాప్డ్ అవుతుంది. STOPPED. ఓకే. అట్లనే స్టాప్.
ఓకే. స్టాప్‌కి స్టాప్డ్ అనేది పాస్ట్ టెన్స్. ఓకే. దానికి ప్రెజెంట్ టెన్స్ ఏమో స్టాప్, పాస్ట్ పార్టిసిపల్ స్టాప్డ్. ఓకే. ఇక్కడ పి ఎల్నా తన డబుల్ పి అయిపోతుంది. ఈడీ వస్తుందన్నమాట. ఇదేమో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్‌ది, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే. యాహ్! కెన్ కెన్ కూడా వెర్బే. కెన్ కూడా వెర్బే అవుతుంది. కెన్ కుడ్ అవుతుంది. కెన్‌కి వెర్బ్ ఫార్మ్స్ కెన్ కుడ్ అవుతుంది. కెన్ కుడ్ ఆహ్, కేఓయూఎల్‌డి కుడ్. యాహ్! కుడ్ కుడ్. కెన్‌కి ఆహ్, ఏంటి వెర్బ్ ఫార్మ్స్ ఇవి. ఓకే. తర్వాత మూడోది చూద్దాం. 3 school boys must obey their teacher. School boys, yeah, let me leave this. School boys, school boys must obey, must obey their teacher. Their teacher. Okay. Number 3, school boys must obey their teacher. Yeah. Sorry. యాహ్! స్కూల్ పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయుని ఆర్ ఉపాధ్యాయురాలిని తప్పక విధ్ ఆహ్, ఆహ్, పాటి వి వి విధే విధేయత చూపించాలి. స్కూలు పాఠశాల విద్యార్థులు తమ టీ తమ ఉపాధ్యాయుని ఎడల ఉపాధ్యాయుని ఎడల ఏదైనా అవ్వచ్చు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఎడల తప్పకుండా విధేయత కలిగి ఉండాలి. వినమ్రంగా ఉండాలి. ఓకే. ఇక్కడ దేర్ అంటే ఏమిటి? దేర్ అంటే ఆఫ్ స్కూల్ బాయ్స్ అన్నమాట. సో, సో ఇది ప్రొనౌన్ అవుతుంది. దేర్ అనే ప్రొనౌన్ అవుతుంది. దీనికి అర్థం ఏమిటి? ఆఫ్ దీస్ బాయ్స్ ఆఫ్ స్కూల్ బాయ్స్ అన్నమాట. దీస్ స్కూల్ బాయ్స్. ఓకే. సో స్కూల్ బాయ్స్ అనేటువంటిది నౌన్ అయిపోతుంది. ఓకే. బాయ్స్ దోస్ హూ గో టు స్కూల్ అన్నమాట. స్కూల్ బాయ్స్ అంటే. ఓకే. సో ఇదంతా నౌన్ అవుతుంది. ఓకే. సో ఈ నౌన్‌కి ఈ నౌన్‌కి రిఫర్ అయింది ఈ వర్డ్ దేర్ అనేటువంటి. అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఆఫ్ దేర్ అంటే అర్థం ఆఫ్ స్కూల్ బాయ్స్ అని అర్థం. అందువల్ల దేర్ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. యాహ్! ఆహ్, ఓకే. తర్వాత ఇక్కడ మస్ట్ అనేటువంటిది ఏంటి కెన్ లాంటిదన్నమాట. ఏంటి ఆక్సిలరీ వెర్బ్ మస్ట్ ఒబే. ఒబే అనేటువంటి వర్బ్. ఓకే. ఇది మెయిన్ వర్బ్, ఇదేమో ఆక్సిలరీ వర్బ్ అన్నమాట. సో మస్ట్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉండాలి ఒబే అనేటువంటిది. ఒబేకి వెర్బ్ ఫార్మ్స్ ఒబే, ఒబేడ్, ఒబేడ్. ఓకే. అది సంగతి. తర్వాత మస్ట్ అయి ఉండొచ్చు. ఓకే. తర్వాత 4 చూద్దాం. 4 యాహ్! Rama took his book and placed it on the table. Rama, Rama took his book, took his book. Rama took his book and placed it on the table and placed it, placed it on the table. Okay. Rama took his book and placed it on the table. ఓకే. రాముడు అతని యొక్క పుస్తకాన్ని తీసుకున్నాడు. దానిని ఆ మేజాబల్ల మీద పెట్టాడు, ఉంచాడు దానిని. ఓకే. హిస్ బుక్ అంటే హిజ్ అంటే రామాస్ అన్నమాట. ఆఫ్ రామా. సో ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇది దేన్ని రిఫర్ చేస్తుంది? రామాని. ఆఫ్ రామా అన్నమాట. రాముని యొక్క రామ రాముడు అనేటువంటి నౌన్, మనిషి యొక్క పేరు కనుక ఇది నౌన్ అవుతుంది. ఈ నౌన్ రిఫర్ చేస్తుంది అనమాట. హిజ్ అంటే ఆఫ్ రామా అవుతుంది. ఓకే. తర్వాత అండ్ ప్లేస్ ఇట్ అంటే ఏమిటి? ది బుక్ అన్నమాట. ఇది బుక్. బుక్ అనేటువంటి నౌన్ ని రిఫర్ చేస్తుంది. అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇట్ అనేటువంటిది. ఓకే. రామ టుక్ హిస్ బుక్ అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ది టేబుల్. రాముడు తన పుస్తకాన్ని తీసుకున్నాడు అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ది టేబుల్. మరియు దానిని ఆ మేజా బల్ల మీద ఉంచాడు. ఓకే.
సో హిజ్ అనేటువంటిది రాముని యొక్క గనక రాముని అనే నౌన్ ని రిఫర్ చేస్తుంది గనక ఇది ప్రొనౌన్ అవుతుంది. దానిని అంటే పుస్తకాన్ని అనమాట, ఆ పుస్తకాన్ని, అతని పుస్తకాన్ని అనమాట. ఓకే. అందువల్ల ఈ ఈ హిజ్ బుక్ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ అది నౌన్ అవుతుంది, కర్మ ఇది నౌన్ అవుతుంది. కర్మ నౌన్ కూడా రెండు అవుతుంది. అందువల్ల ఈ నౌన్ రిఫర్ చేస్తుంది ఇట్ అనేటువంటిది, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అది సంగతి. ప్లేస్ కి వెబ్ ఫార్మ్స్ చెప్తా. టుక్ కి వెబ్ ఫార్మ్స్ ఏంటి? టేక్, టేక్ టుక్, టేకెన్, టేక్ టుక్ టేకెన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. టేక్ టుక్ టేకెన్, టేక్ టుక్ టేకెన్. ఓకే, అట్లనే ప్లేస్ వెబ్ ఫార్మ్స్ ప్లేస్, ప్లేస్, సారీ, ప్లేస్, ప్లేస్డ్, ప్లేస్డ్. డీలు పెట్టడమే ఏమిటి ప్రెసెంట్ టెన్స్ కి. ప్లేస్, 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 ప్లేస్ అంటే నౌన్ ఉంది, వెబ్ కూడా ఉంది. ప్లేస్, 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 సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ఓకే, యా. తర్వాత ఐదో చూద్దాం. ఐదు మొత్తం 13 ఉన్నాయి. ఐదు. ది బాయ్ brought some mangoes and they were very sweet. The boy brought mangoes, brought mangoes and they were very sweet. They were very sweet. Okay. The boy brought some mangoes and they were very sweet. The boy brought some. Okay. ఆ బాలుడు కొన్ని మామిడి పళ్ళని తెచ్చాడు. అండ్ దే వర్ వెరీ స్వీట్, మరియు అవి చాలా తీయగా ఉండినవి, ఉన్నాయి. ఓకే, అవి అంటే ఏమిటనమాట? మ్యాంగోస్. సో అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, పిఎన్ఎన్ రాస్తున్నాను అంటే ప్రొనౌన్, సింపుల్ షార్ట్ గా రాశాను ప్రొనౌన్. దే అంటే మ్యాంగోస్ రిఫర్ చేస్తుంది. ఆ పిల్లాడు తెచ్చిన మ్యాంగోస్ అనమాట. ఓకే, మ్యాంగోస్ అనేటువంటిది పళ్ళ పేరు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఈ నౌన్ రిఫర్ చేస్తుంది. ది బాయ్ బ్రాట్ సమ్ మ్యాంగోస్. ఆ బాలుడు కొన్ని మామిడి పళ్ళని తెచ్చాడు, మరియు దేవర్ వెరీ స్వీట్, అవి చాలా తీయగా ఉండినవి. ఓకే, అది సంగతి. సో ఇక్కడ ఇందులో ఒకటే ఉంది ప్రొనౌన్. యా, ఇక్కడ బ్రాట్ అనేటువంటిది ఒక వర్బ్, మీకు తెలుస్తాయని చెప్పి వాడు ఈ అభ్యాసంలో వాడు ఆ, ఏంటి ప్రొనౌన్స్ గురించే అడిగాడు, కానీ మీకు తెలుస్తాయని చెప్పి నేను మిగతా విషయాలు కూడా మాట్లాడుతున్నా. ఓకే, బ్రాట్కి ఏమిటి వెర్బ్ ఫార్మ్స్? బ్రింగ్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్. నిన్న కూడా చెప్పినట్లున్నాను. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. ఓకే, బ్రాట్, బ్రాట్. అలాగే సిమిలర్ గా ఉంటుంది బై, బాట్, బాట్. బాయ్ నేను కూడా చెప్పాను, బాయ్ బాట్, బాట్, బాట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ వెర్బ్ ఫార్మ్స్. ఈ భాష రావాలంటే ఈ వెర్బ్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యా. ఓకే, తర్వాత ఆరోది. Sorry. The boys took their kites and went out to fly them. The boys, the boys uh, took their kites, took their kites, took their kites, and went out, went out to fly them. Okay, yeah. The boys took their kites and went out to fly them. Okay. ఆ విద్యార్థులు, ఆ బాలురు తమ గాలిపటాలని తీసుకున్నారు మరియు బయటికి వాటిని ఎగరవేయడానికి వెళ్ళారు. ఆ బాలురు వాళ్ళ గాలిపటాలని తీసుకున్నారు మరియు వాటిని ఎగరవేయడానికి బయటికి వెళ్ళారు. ఓకే, యా. సో దేర్ అంటే ఏమిటనమాట? ఆఫ్ ది బాయ్స్. ఓకే, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. దీనికి అర్థం ఏంటి? ఆఫ్ ది బాయ్స్,
విద్యార్థి ఆ బాలురు యొక్క, ఈ బాలురు అనేటువంటిది కొంతమంది మనుషుల పేర్లు, అందువల్ల ఇది నౌన్ అవుతుంది. ఇది నౌన్ అవుతుంది. ఈ నౌన్ రిఫర్ చేస్తుంది దేర్ ఆఫ్ ది బాయ్స్ అన్నమాట. అందులో ఇది ప్రొనౌన్ అవుతుంది. అండ్ వెంట్ అవుట్ టు ఫ్లై దెమ్. ఈ దెమ్ అంటే ఈ కైట్స్ అని. ఓకే, అందువల్ల ఇదేమో ఒక వస్తువు యొక్క పేరు నౌన్ అవుతుంది. ఆ, ఈ ఈ నౌన్ ని ఇది మళ్ళా అదే పదం వాడకుండా దెమ్ అన్నాడు అనమాట. ఈ ఈ దెమ్ అనేటువంటిది వాటిని అంటే ఈ గాలిపటాలని, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. దిస్ రిఫర్స్ టు ది నౌన్ కైట్స్. ఓకే, అది సంగతి. అది కూడా అడిగాడు కదా. ది బాయ్స్ టుక్ దేర్ కైట్స్ అండ్ వెంట్ అవుట్ టు ఫ్లై దెమ్. ఆ బాలురు ఆ, వారి యొక్క గాలిపటాలను తీసుకున్నారు మరియు మరియు వాటిని ఎగరవేయడానికి బయటికి వెళ్ళారు. ఓకే, అది సంగతి. తర్వాత కైట్స్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. కొన్ని ప్రెడేటర్స్ అంటే గెద్దలాడి పక్షులను కూడా కైట్లు అంటారు. ఓకే, యా. సో రైట్. సో ఇక్కడ కొంచెం వెబ్స్ గురించి చెప్తాను. టుక్ అనేది వెబ్ అవుతుంది, వాడు చేసిన పని కదా, అందువల్ల టుక్ అనేది వెబ్ అవుతుంది. వెబ్ టుక్ కి వెబ్ ఫార్మ్స్ టేక్, టుక్ టుక్, టేక్ టుక్, టేకెన్, టేక్ టుక్, టేకెన్. ఓకే, టేక్ టుక్, టేకెన్. ఇది సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్. ఓకే, యా. ద వెంట్, వెంట్ ఏమిటి? గో, వెంట్, గాన్. ఓకే, వెంట్ కి వెట్ ఫార్మ్స్ ఏమిటి? గో, వెంట్, గాన్. ఓకే, అది ఫ్లైకి ఏమిటి? ఫ్లై, ఫ్లైడ్, ఫ్లైడ్. ఫ్లై, ఫ్లైడ్, ఫ్లైడ్. వై తీసేసి ఐఈడి పెట్టాలి. ఇదేమో సింపుల్ ప్రెసెంట్, ఇది సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ఓకే, అది సంగతి. 6, 7. John asked Mary to give him her pen. John asked Mary to give him her pen. To give him her pen. Okay. John asked Mary to give him her pen. Yeah. జాన్ అనే వ్యక్తి, ఓకే, ఒక మనిషి పేరు జాన్. మేరీ కూడా ఒక లేడీ పేరు. జాన్ మేరీని ఆ, తనకి ఆమె యొక్క కలముని ఇమ్మనమని అడిగింది. జా అడిగాడు, సారీ, అడిగాడు. జాన్ మేరీని తన యొక్క కలముని తనకి ఇమ్మనమని అడిగాను. ఓకే, హిమ్ అంటే ఎవరన్నమాట? జాన్. ఓకే, అందులో ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, దిస్ రిఫర్స్ టు ది నౌన్ జాన్. జాన్ అనేది ఒక మనిషి పేరు, అందులో ఇది నౌన్ అవుతుంది. ఓకే, హిమ్ రిఫర్స్ టు ది నౌన్ జాన్, అందులో ఇది ప్రొనౌన్ అవుతుంది. హర్ దిస్ రిఫర్స్ టు నౌన్ మేరీ. ఓకే, మేరీ ఇస్ నౌన్. ఎందుకు? దిస్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, సో దిస్ ఇస్ ఎ నౌన్. Okay, and her refers to this noun Mary. Okay, so this is pronoun, her is pronoun, and this refers to Mary, the noun Mary. Okay, that is something. Her pen, yeah, her pen is also yeah, her is pronoun. John asked Mary to give him her pen. జాను మేరీని తన తన ఆమె యొక్క కలముని తనకి ఇమ్మనమని అడిగాను. ఓకే, యా. వెర్బ్స్ ఏమిటో చూద్దాం, వెర్ ఫార్మ్స్ చూద్దాం. రైట్. ఆస్క్కి ఆస్, ఇక్కడ జాన్ ఏం చేశాడు? అడిగాడు. చేసిన పని తెలుపుతుంది కనుక వర్బ్ అవుతుంది ఆస్క్ అనేది. ఆస్క్కి వెర్ ఫార్మ్స్ ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అవుతాయి. ఆస్క్, ఆస్క్, ఆస్క్డ్. ఓకే, అట్లనే గివ్ కి గివ్, గేవ్, గివెన్, గివెన్. ఓకే, జాన్ ఆస్క్డ్ మేరీ టు గివ్ హిమ్ హర్ పెన్. యా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆస్క్డ్. ఇది తెలికే కే పక్కన ఈడిల్ పెట్టేస్తే పాస్ట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ వస్తాయి. సింపుల్ ప్రెసెంట్ పాస్ట్ పార్టిసిపల్ వస్తాయి. నో, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్ వస్తాయి. ఇవి రెండు ఒకటే. గివ్, గేవ్. ఓ ఐఎమ్ సారీ, కొంచెం బుర్ర అబ్సెంట్ అయిపోతుంది. గివ్, గేవ్, గివెన్. ఇది సింపుల్ ప్రెసెంట్, ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపల్.
ఓకే. 8. 8. The cow lost its calf. The cow, the cow, the cow lost, lost its calf. Yeah. The cow lost its calf. ఆ ఆవు తన యొక్క దూడని ప్రేమిస్తుంది. రోజు ప్రేమిస్తుంది. తల్లి ప్రేమకి అది నిన్న ఇవాళ అని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటుంది కదా అలాగా. ఓకే. యా. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది కనుక సింపుల్ ప్రజెంట్ లో చెప్పాడు. నేను కాదు మీరు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక లవ్స్ అనాలి. డస్ లవ్ అనమాట, లవ్స్ అనాలి. ఇంట్రాగేటివ్ కాదు కనుక ఎసెప్టివ్ కనుక లవ్స్ అని వస్తుంది. ఆ ఆవు తన యొక్క దూడని ఆ, ప్రేమిస్తూ ఉన్నది. ఓకే. ఇట్స్ అంటే అర్థం ఆఫ్ ది కావ్. ఓకే. ఆఫ్ ది కావ్, అందువల్ల ఇది ప్రొనౌన్. ఓకే. ఈ ది కవ్ అనేటువంటిది నౌన్. ఇది ఒక జంతువు పేరు, అందువల్ల నౌన్. ఓకే. ఇట్స్ అంటే ఆఫ్ ది కవ్, కవ్ యొక్క. ఇక్కడ కొంచెం ఈ ఇట్స్ ఇట్స్ అంటే ఆఫ్ ఇట్ అని అర్థం. ఇట్స్ అంటే ఆఫ్ ఇట్ అని అర్థం. ఇది ఈ పదానికి అర్థం ఆఫ్ ఇట్ అని అర్థం. ఓకే. అట్లానే అప్పుడప్పుడు మీరు కొన్ని సెంటెన్సెస్ లో ఇట్ అపాస్ట్రోఫీ దీన్ని కూడా ఇట్స్ అనే చదువుతారు. దీనికి అర్థం ఇట్ ఈజ్ గానీ ఇట్ వాజ్ గానీ అని వస్తుంది అనమాట. ఇట్ ఈజ్ గానీ ఇట్ వాజ్ గానీ అని వస్తుంది. అది టెన్స్ బట్టి తెలుస్తూ ఉంటుంది మీకు. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అని వస్తుంది, లేకపోతే ఇట్ వాజ్ అని వస్తుంది. ఓకే. అపాస్ట్రోఫీ ఉంటే కనుక అర్థం మారిపోతుంది. ఓకే. యా. సో ఓకే. కాఫ్ అంటే దూడ, మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు. అది సంగతి. ఓకే. 8. 9. యా. తర్వాత లవ్స్. లవ్కి ఏమిటి వెర్బ్ ఫార్మ్స్? లవ్, లౌడ్, లౌడ్. ఓకే. ఇదేమో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే. అది సంగతి. కాఫ్ కి నంబర్స్ ఏమవుతాయి? కాఫ్ కావ్స్ అవుతాయి. థీవ్స్ లాగా అనమాట. కాఫ్ కావ్స్ గుర్తుపెట్టుకోవాలి. యా. కాఫ్ కావ్స్. సిఏఎల్ఎఫ్ బదులు విఈఎస్ పెట్టాలి. కాజ్ థీవ్స్ అట్లా, నైవ్స్ అలా వస్తుంది. ఓకే. తర్వాత 9. 9. The girl lives in her father's house. Okay. The girl lives uh, lives lives in her father's house. ఓకే. ఆర్ఎస్ కలపకూడదు. యా. ది గర్ల్ లివ్స్ ఇన్ హెర్ ఫాదర్స్ హౌస్. రైట్. ఆ బాలిక ఆమె యొక్క తండ్రి గారి ఇంటిలో నివసించుచున్నది. రోజు ఉంటుంది కనుక సింపుల్ ప్రెజెంటెన్స్ లో చెప్పాడు. డస్ లివ్ అనమాట. ఎస్సెటివ్ క్వశ్చన్, ఇంటరాగేటివ్ కాదు. డస్ లివ్ ఇక్కడ లివ్స్ అని రాయాలి. ఓకే. అది సంగతి. థర్డ్ పర్సన్ మీరు కాదు నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ ఏకవచనం కనుక లివ్స్ అని చెప్పాడు. ఓకే. హెర్ అంటే ఆమె యొక్క, ఆఫ్ హెర్ అంటే ఆఫ్ ది గర్ల్, ఆఫ్ ది గర్ల్ అనమాట. ఆమె యొక్క, ఆఫ్ ది గర్ల్. గర్ల్ అనేటువంటి నౌన్, మనిషి పేరు కనుక నౌన్. హెర్ అంటే దిస్ రిఫర్స్ టు దిస్ నౌన్, సో దిస్ బికమ్స్ ప్రొనౌన్. యా. తర్వాత ఈ లివ్స్ అనేటువంటిది, లివ్ అనే దానికి పెర్ఫార్మ్స్ ఏంటి? లివ్ అనే దానికి పెర్ఫార్మ్స్ లివ్, లివ్డ్, లివ్డ్, లివ్డ్. లైఫ్ ఇస్ సింపుల్. దీని పక్కన డీడీలు పెట్టేస్తే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ సింపుల్ ప్రెసెంట్, దిస్ సింపుల్ పాస్ట్, దిస్ ఇస్ పాస్ట్ పార్టిసిపుల్. యా. ఓకే. ది గర్ల్ లివ్స్ ఇన్ హెర్ ఫాదర్స్ హౌస్. హెర్ అంటే ఆ బాలిక యొక్క, సో దిస్ బికమ్స్ ప్రొనౌన్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళదాం. చాలా అయిపోయింది ఇందులో. ఓకే. తర్వాత ఏంటి? 10. The father and his son went to catch the train
but they missed it. Yeah. అది. The father and his son, the father and his son went to catch the train, went to catch the train. Uh, but they missed it. But they missed it. Okay. Yeah. The father and his son went to catch the train, but they missed it. Yeah. ఆ తండ్రి గారు మరియు అతని కుమారుడు రైలు ఎక్కడానికి క్యాచ్ ట్రైన్ అంటే క్యాచ్ లో పట్టుకోవడం కాదు, ఎక్కడానికైనా మీనింగ్ వస్తుంది అనమాట. హ్యాండిల్ పట్టుకోవడం, ఏదో ట్రైన్ డోర్ యొక్క హ్యాండిల్ వదిను. ఓకే, క్యాచ్ ట్రైన్ అంటే ఎక్కడం అనమాట. ఓకే. ఆ ఆ తండ్రి గారు అతని కుమారుడు రైలు ఎక్కడానికి వెళ్ళారు, బట్ దే మిస్ ఇట్. కానీ వారు దానిని మిస్ అయ్యారు, కోల్పోయారు. అంటే ఎక్కడం కోల్పోయారు అనమాట. మిస్ అయ్యారంటే ఎక్కలేకపోయారు అని అర్థం అనమాట. ఓకే, హిజ్ అంటే అర్థం హిజ్ రిఫర్స్ టు ది ఫాదర్. ఓకే, సో దిస్ ఈజ్ ప్రొనౌన్. దిస్ రిఫర్స్ టు ఆఫ్ ది ఫాదర్ అనమాట. ఆఫ్ ది ఫాదర్. ది ఫాదర్ అనేటువంటిది నౌన్. ఇక్కడ ఇది నౌన్. దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, పర్టికులర్ పర్సన్. ఓకే, ఆయన తండ్రి గారు, ఒక మనిషి యొక్క పేరు అందువల్ల అది నౌన్ అవుతుంది. హిజ్ అంటే ఆఫ్ ది ఫాదర్ అనమాట. అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది హిజ్ అనేది. వెన్ టు క్యాచ్ ది ట్రైన్ బట్ దే మిస్డ్ ఇట్. దే అంటే ఎవరు? ది ఫాదర్ అండ్ ఇస్ వాళ్ళు ఇరువురు అనమాట. సో దిస్ ఈజ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ప్రొనౌన్ అండ్ దిస్ స్టాండ్స్ ఫర్ ది నౌన్స్ ది ఫాదర్, ది ఫాదర్, ది ఫాదర్ అండ్ ది ఫాదర్ అండ్ హిస్ సన్, అండ్ హిస్ సన్. ఓకే, ఇది నౌన్. అతని కొడుకు, యా, హిస్ సన్. దిస్ ఓకే, ఇది హిస్ సన్ రిఫర్ చేస్తుంది కనుక దే అనేటువంటి అది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, హిజ్ ప్రొనౌన్ అయినా సరే మళ్ళీ దాన్నే రిఫర్ చేస్తోంది. ఈ దేలో ఉన్నాడు, దేలో అతని కొడుకు కూడా ఉన్నాడు. సో తండ్రి కొడుకులు ఇద్దరిని రిఫర్ చేస్తుంది కనుక ఇది నౌన్ అవుతుంది. సో దాన్ని రిఫర్ చేస్తుంది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది. మిస్ ఇట్. ఇట్ అంటే ఏమిటి? ట్రైన్. అందులో ఇది ప్రొనౌన్ అవుతుంది. సో ఏ నౌన్ ని ఇది రిఫర్ చేస్తుంది? ట్రైన్. ది ట్రైన్. ఓకే, ఆ రైలుని. ఇది నౌన్. ది ట్రైన్ అనేటువంటి నౌన్. ఒక ఒక పరికరం పేరు, అందువల్ల వాహనం పేరు కదా, అందువల్ల నౌన్ అవుతుంది. ఈ నౌన్ రిఫర్ చేస్తుంది ఇచ్చు, అందువల్ల అది ప్రొనౌన్ అవుతుంది. ది ఫాదర్ అండ్ హిస్ సన్ వెంట్ టు క్యాచ్ ది ట్రైన్ బట్ ది మిస్డ్ ఇట్. ఆ తండ్రి గారు అతని కుమారుడు మరియు అతని కుమారుడు ఆ రైలుని ఎక్కడానికి వెళ్ళారు, కానీ వారు దానిని కోల్పోయారు. అంటే ఇక్కడ ఎక్కలేకపోయారు అని చెప్పుకోవాలి. ఓకే, యా. సో ఇక్కడ వెంట్కి ఏమిటి? వెర్బ్ ఫార్మ్స్ గో, వెంట్, గాన్ ఆల్రెడీ చెప్పాను నేను. గో, వెంట్, గాన్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. అట్లానే మిస్డ్కి మిస్డ్, మిస్డ్, మిస్డ్. ఇదేమో కోల్పోవడం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే, యా. తర్వాత ఇది చెప్పాను, బట్ దే మిస్డ్ ఇట్. యా. ఓకే, ఓకే. నెక్స్ట్ 11 రంగు మార్దాం. ఊసరి వెళ్ళాక రంగు మార్చడం, రంగులు మార్చడం. 11. When the monkey saw the woodman, it climbed a tree to get out of his way. When the monkey saw the woodman, okay, it climbed a tree. It climbed a tree. To get out of his way. To get out of his way.
Okay. When the monkey saw the woodman, it climbed a tree to get out of his way. Yeah. Okay. ఆ ఆ కోతి ఎప్పుడైతే ఆ ఏంటి అడవి మనిషిని అంటే అడవి మనిషి వుడ్ మ్యాన్ అంటే వుడ్ని ఏరుకునేవాడు అలా అవ్వచ్చు. ఓకే. సో అతన్ని చూసిందో అప్పుడు అప్పుడు అది ఇట్టంటే ఆ ఆ కోతి క్లైంబ్ ఏ ట్రీ ఒక చెట్టుని ఎక్కింది. ఎందుకు? టు గెట్ అవుట్ ఆఫ్ హిస్ వే. అతని దారి నుంచి గెట్ అవుట్ బయటికి వెళ్ళిపోవడానికి. ఓకే. ఎందుకంటే అతనికి కంటబడితే అతను దానికి హాని చేయొచ్చు. అందువల్ల తన రక్షణ గురించి అతని దారిలోంచి వైదొలిగిందనమాట. ఓకే. ఎప్పుడైతే ఆ కోతి ఆహ్, వుడ్ మ్యాన్ అంటే వుడ్ కటర్ కూడా అయి ఉండొచ్చు వాడి ఉద్దేశం అదనుకుంటా. వుడ్ మ్యాన్ అంటే అడవిలో తిరిగేవాడు ఫారెస్ట్. ఓకే. ఆహ్, అట్లాగా వుడ్ మ్యాన్ అంటే ఆహ్, ఇటు చెట్లు ఏటి కలప ఏడి క చ అక్కడ చెతుకులు ఏరుకునేవాడు అలా అవ్వచ్చు వుడ్ మ్యాన్. ఓకే. ఆహ్, యాహ్! ఫైర్ మ్యాన్ అంటే నీటిని ఆర్పేవాడని చెప్పుకుంటాం. అగ్నిని ఆర్పేవాడని చెప్పుకుంటాం. వుడ్ మ్యాన్ అంటే ఆహ్, ఆహ్, వుడ్ ఏరుకునేవాడు, కొట్టేవాడికి కూడా వాడతాడనుకుంటా. సో, అలా అవ్వచ్చు. ఓకే. సో, సో ఎప్పుడైతే ఆ కోతి కలపను ఏరుకునేవాడిని చూసిందో, అప్పుడు ఆ కోతి ఒక చెట్టుని ఎక్కింది. ఎందుకు? అతని దారి నుంచి పక్కకి జరిగిపోవడానికి. ఓకే. యాహ్! సో, ఇట్ అనేటువంటిదేమిటి? ఇది ప్రొనౌన్. ఓకే. దిస్ రిఫర్స్ టు వాట్? ది మంకీ. ది వాట్ ఈస్ ది మంకీ? అది ఒక జంతువు పేరు. అందువల్ల నౌన్ అవుతుంది. ఇది నౌన్ అవుతుంది. ఇట్ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. ఓకే. ఆహ్, గెట్ ఔట్ ఆఫ్ హిజ్ అంటే ది వుడ్ మ్యాన్స్. ఓకే. సో, ఇది ప్రొనౌన్ అవుతుంది. తర్వాత దిస్ రిఫర్స్ టు ఆఫ్ ది వుడ్ మ్యాన్. ఆఫ్ ది వుడ్ మ్యాన్. ఆఫ్ ది వుడ్ మ్యాన్. ఓకే. Yeah. When the monkeys saw the woodman, it climbed a tree to get out of his way. Yeah. So, uh, ఇట్ అనేటువంటిది ఏమిటి? ప్రొనౌన్ అవుతుంది. ఇదంటే ఇట్ అంటే ది మంకీ అనమాట. అనే నౌన్‌ని రిఫర్ చేస్తోంది ఇది. ఓకే. తర్వాత ఆహ్, యాహ్! ఆహ్, హిజ్ అంటే హిజ్ వే అంటే అతని యొక్క అంటే వుడ్ మ్యాన్ యొక్క అనమాట. సో, హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ ఏమున్నాయి? యాహ్! సా ఉంది. సా యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి? సీ, సా, సీన్. సీ, సా, సీన్. సా అంటే రంపం అని కూడా అర్థం ఉంది. అది నౌన్‌గా అన్నమాట. సీ, సా, సీన్. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే. ఇట్ క్లైంబ్డ్. క్లైంబ్డ్. క్లైంబ్, క్లైంబ్డ్, క్లైంబ్డ్. ఓకే. ఇది ఒక ఈజీ వెర్బ్ ఫార్మ్. క్లైంబ్డ్. ఓకే. టు గెట్ ఔట్. గెట్‌కి గాట్. గాటెన్ అంటారు. గాట్ అని కూడా అనొచ్చు. గాటెన్ ఆర్ గాట్ అని కూడా అనొచ్చు. ఓకే. గాటెన్ అని కూడా అంటారు. యాహ్! రైట్. తర్వాత చూద్దాం. 12. ఆహ్ Gopal's aunt is very fond of him, and so he goes out to see her every day. Gopal's aunt, Gopal's aunt is very fond of him, very fond of him. Gopal's aunt is very fond of him, and so he goes out. He goes out to see her every day. To see her every day. Okay. Gopal's aunt is very fond of him, and so he he goes out to see her every day. Yeah. గోపాల్ యొక్క అత్తయ్య గారుకి అతను అంటే చాలా ఇష్టం. పాండా డి దగ్గర కొట్టేసా. గోపాల్ యొక్క అత్తయ్య గారికి అతనంటే చాలా ఇష్టం. ఓకే.
ఇష్టముగా ఉన్నది అన్నమాట. మరియు అందు అందుచేత అతను ప్రతిరోజు ఆమెని చూడడానికి బయటికి వెళతాడు. అంటే ఇక్కడ ఏంటి, హిమ్ అంటే ఏమిటి? హిమ్ రిఫర్స్ టు గోపాల్. సో దిస్ ఇస్ ప్రొనౌన్. ఓకే, గోపాల్ అనేటువంటిది నౌన్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. హిమ్ అనేటువంటిది ప్రొనౌన్. దిస్ రిఫర్స్ టు ఆఫ్ గోపాల్. ఓకే, హిమ్ అంటే గోపాల్ అనమాట, హిజ్ కాదు, ఐఎమ్ సారీ, సింపుల్ గోపాల్ అనమాట. Him refers to Gopal. Okay. And so he goes out to see her every day. Her అంటే ఇక్కడ this is the pronoun. Okay. This refers to Gopal's aunt. Okay. Gopal's aunt. Gopal's aunt. G. Gopal's aunt. Okay. Gopal's aunt is very fond of him. Him అంటే ఎవరు? గోపాల్ అనమాట, అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. అండ్ సో హీ గోస్ అవుట్. హీ అంటే ఎవరు? గోపాల్, ఇది కూడా ప్రొనౌనే. దిస్ రిఫర్స్ టు గోపాల్. The noun. Gopal is noun. Okay? Yeah. So, Gopal's aunt is very fond of him. Gopal యొక్క అత్తయ్య గారు అంటే అతనికి, అత్తయ్య గారికి అతను అంటే చాలా ఇష్టం. ఫాండ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్. ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. అండ్ సో అందుచేత అతను ప్రతిరోజు ఆమెని చూడడానికి బయటికి వెళ్తాడు. గోపాల్స్ ఆంట్ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. హిమ్ ప్రొనౌన్ అవుతుంది. And so he pronoun goes out to see her. Her kuda pronoun every day. Okay? Yeah. So now we reach the final one of this exercise. Final bit of this exercise. 13. Yeah. Rama asked his father to give him a ball. Rama asked his father to give him a ball. దీంట్లో వెర్బల్ గురించి మాట్లాడేది, ఒకసారి మాట్లాడేసి ఇందులోకి వస్తాం. Rama asked his father to give him a ball. Yeah. ఇందులో వర్బ్స్ ఏమిటి? ఈజ్ అనేది వర్బ్. ఓకే, ఈజ్ కి ఫార్మ్స్ ఏంటి? బి ఫార్మ్స్ ఈజ్, వాజ్, వస్. ఓకే, యా. అండ్ సో హీ గోస్ అవుట్. గో వర్బ్ ఫార్మ్స్ గో, వెంట్, గాన్. గో, వెంట్, గాన్. ఓకే, తర్వాత సీ సా సీన్. సీ సా సీన్. ఓకే, యా. ఇంకో విషయం ఇక్కడ, అండ్ సో హీ గోస్. హీ అనేది ఏమిటి? హీ అనేది నేను కలపగలను. ఓకే, హీ గోస్. హీ ఏమో మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. అందువల్ల రోజు వెళుతూ ఉంటాడు. రోజు జరిగే పని సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. అంటే డస్ గో అనమాట. డస్ గో ఎసెప్టివ్ గనక గోస్ అని చెప్తాం. ఇంట్రాగేటివ్ అయితే డస్ గో అని అడుగుతాం. డస్ గో అని రాస్తాం. ఓకే, అది సంగతి. హీ అంటే మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్. ఓకే, అందువల్ల థర్డ్ పర్సన్ సింగులర్ కనుక గోస్ అని వస్తుంది. ఓకే, నౌ లెట్స్ ఎంటర్ క్వశ్చన్ నెంబర్ 13. Rama asked his father to give him uh, a ball కదా. రైట్. Rama asked his father to give him a ball. రాముడు తన తండ్రి గారిని ఒక బంతిని తనకి ఇమ్మనమని అడిగెను. ఓకే, రాముడు మనిషి పేరు కనుక ఇది నౌన్ అవుతుంది. తన తండ్రి గారిని అంటే ఎవరి యొక్క, ఇది హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఎవరి యొక్క అంటే ఆఫ్ రామా. ఓకే, హిజ్ అంటే ఆఫ్ రామా. ఈ నామవాచకాన్ని నౌన్ ని రిఫర్ చేస్తుంది హిజ్ అనేది. ఓకే, అందువల్ల హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. టు గివ్ హిమ్. హిమ్ అనేది ఎవరు? రాముడు అనమాట, రాముడేను. ఓకే, సో ఇది ప్రొనౌన్ అవుతుంది. హిమ్ అనేది ప్రొనౌన్ అవుతుంది, అది సంగతి. రామ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు గివ్ హిమ్ ఏ బాల్. రాముడు తన తండ్రి గారిని ఒక బంతిని తనకి ఇమ్మనమని అడిగాను. ఓకే, సో రాముడు నౌన్ అవుతుంది. హిజ్ అంటే రాముని యొక్క, అందువల్ల హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇదేమో రామ అనేటువంటి నౌన్ రిఫర్ చేస్తుంది. అండ్ టు గివ్ హిమ్ తనకి ఇమ్మనమని. తనంటే ఎవరు? రాముడు అనే నౌన్ రిఫర్ చేస్తుంది, అది ప్రొనౌన్ అవుతుంది. అతను అంటే ఇక్కడ ఆఫ్
ఐ మీన్ ఆఫ్ రామ, హిమ్ అంటే రామ అనే అర్థం, ఆఫ్ అనేది ఉండదండి. సో రామ. ఓకే. హిమ్ రిఫర్స్ టు రామ. టు గివ్ హిమ్, తనకి మనమని ఒక బంతిని మనమని అడుగుతున్నాడు. రామ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు గివ్ హిమ్ ఏ బాల్. రాముడు తన తండ్రి గారిని తనకి ఒక బంతిని మనమని అడిగాను. ఓకే. ఇందులో హిజ్ అనేది ప్రొనౌను, హిమ్ అనేది ప్రొనౌను. ఓకే. ఇది నౌన్ అవుతుంది. బాల్ కూడా నౌన్ అవుతుంది. ఆస్క్డ్ వెర్ ఫార్మ్స్ ఏమవుతాయి? ఆస్, ఆస్క్డ్, ఆస్క్డ్ అవుతాయి. ఓకే. ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. గివ్ కి ఏమవుతాయి? గివ్, గేవ్, గివెన్. గుర్తుపెట్టుకోవాలి. గివ్, గేవ్, గివెన్, అది సంగతి. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ పూర్తయింది. నేను ఇంక ఇవాళకి ఆపేస్తాను. సో వచ్చే ఆ, పాఠంలో తర్వాత అభ్యాసం మొదలు పెడదాం. ఎక్సర్సైజ్ 7. ఓకే. మీరు మీ అంతటి మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు నేను 6 ఎక్సర్సైజులు చేశాను. ఓకే. నౌన్ మీద, నౌన్ మీద, వెర్బ్స్ మీద, ప్రొనౌన్స్ మీద కొన్ని చేశాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాటిలో థరోగా ఉండాలి, క్షుణ్ణంగా ఉండాలి మీరు. ఓకే. ఆ, అనుమానాలు ఏమి ఉండకూడదు. అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్ లో నన్ను అడగాలి. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క అమూల్యమైన సమీక్షలని, ఆ, స్పందనల్ని, విమర్శల్ని నాకు తెలియజేయండి. అది నాకు ప్రోద్బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.